సిటీలో ఉండేటోళ్ళకి, టౌన్‌లో ఉండేటోళ్ళకైతే కూరగాయలు కావాలంటే మాత్రం కంపల్సరీ మార్కెట్‌కెళ్ళాల్సిందే. మార్కెట్‌కెళ్ళినప్పుడే ఏది ఫ్రెష్‌గా ఉంది, ఏది మంచిగుంది చూసి తీసుకుంటాం కదా! ఇదొచ్చేసి మా బావి కాడ కట్టిన పుంటి కూర. ఇదొచ్చేసి ఒకటే మూట అనుకోకు, ఇట్లాంటిది ఇంకో మూట ఉంటుంటాయి. అంటే మెయిన్ అయితే మేమైతే రైతు బజార్‌కే తీసుకెళ్తాము. ఆకుకూరలైనా, ఏవైనా కూరగాయలు అమ్మనీకి. అంటే గుత్తలాగా కడతారు. ఇదొచ్చేసి చూడండి పుంటి కూర ఎందుకు ఇంత ఫ్రెష్‌గా ఉందంటే ఓన్లీ ఏర్లు ఉంటాయి కదా! ఏర్లు కొంచెం వాటర్‌లో అద్ది అంటే నైట్ మొత్తం అంటే ఒక హాఫ్ నైట్ ఉంచితే సరిపోతాయి. అంటే ఇదొచ్చేసి మబ్బులో తీసుకెళ్తారు ఆకుకూర చూడండి. ఇదొచ్చేసి నేను అన్నా గదా! వాటర్‌లో అద్ది తీసేయడమే. జస్ట్ పుంటి కూరనే అంటే మెంతం కూర ఇవైతే కొంచెం పెద్ద మెంతం కూర ఉంటది గదా! అది గిట వాటర్‌లో అద్ది తీసి పెడతా. కానీ కొత్తిమీర మాత్రము వాటర్‌లో అద్దరు. ఎందుకంటే అది కొంచెం వాటర్‌లో అద్దితే మెత్తగయిపోతదని వాటర్‌లో అద్దకుండానే డైరెక్ట్ కోసిన తాన నుంచి డైరెక్ట్ ఇట్లా వేస్తారు. అంటే లైన్‌గా ఒక తాన వేడ్చి ఇట్లా మనము ఎప్పుడెళ్తామో మబ్బులో ఎళ్తాం గదా! మబ్బులో ఎళ్ళేటప్పుడు ఇది కొంచెం డైరెక్ట్ ఇగ బ్యాగ్‌లో పెట్టుకొని తీసుకొని ఎళ్ళడమే. చూడండి ఇదొచ్చేసి మా బాయి కాడ పుంటి కూర అన్నా గదా! కొంచెం ఇప్పుడైతే మాత్రము 10 రూపీస్‌కి 5 ఇస్తారు. కానీ